नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल केंद्र में कांग्रेस पार्टी के प्रमुख नेताओं ने बिजली अधिकारियों के साथ मिलकर जीरो बिजली बिल की शुरुआत की। पिछले चुनाव में कांग्रेस पार्टी ने सत्ता में आने पर 6 गारंटी योजना लागू करेंगी का वादा किया था और 4 गारंटी योजनाएं शुरू की है। इस मौके पर कांग्रेस पार्टी के पूर्व जेडपीटीसी रामदास नाकले ने कहा है कि वो पिछले चुनाव में कांग्रेस पार्टी द्वारा किए गए वादों से कार्यकाल से खुश है। उन्होंने कहा है कि आज पार्टी के प्रमुख कार्यकर्ता एवं पदाधिकारियों के साथ मंडल केंद्र के विभिन्न वार्डों में फरवरी माह से संबंधित शून्य बिजली बिल उपभोक्ताओं को दिया गया। यदि कोई ऐसा है जिसका लोक प्रशासन में आवेदन जमा नहीं किया है तो उन्हें चिंता करने की जरूरत नहीं। उन्होंने उनसे संबंधित दस्तावेज विद्युत या एमपीडीओ कार्यालय में जमा करने को कहा है। बिजली अधिकारी कांग्रेस पार्टी के पूर्व बाजार अध्यक्ष वामन वानखेड़े, ब्लॉक कांग्रेस अध्यक्ष संजय गुंडावार, किसान सेल मंडल अध्यक्ष घनश्याम, कांग्रेस पार्टी के वरिष्ठ नेता नानाजी पटेल, विठल देवतड़े, ईश्वर, रूपराव, कल्लम, मल्लारेड्डी, करीम, सीनू, अहमद, इस कार्यक्रम में अन्य लोग भी शामिल थे। వారికి 200 యూనిట్స్ లోపల కనుక నెలకు వాళ్ళు కరెంట్ బిల్ వాడుకుంటే కనుక వారికి జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది। 200 యూనిట్లు దాటితే మాత్రం బిల్లు కట్టాలి। 200 లోపల అయితే వాళ్ళు ఒక పైసా కూడా కట్టే పని లేదు। వాళ్ళకి బిల్ ఇవ్వడమే మనం జీరో బిల్ ఇస్తాము। ఈ బేలాలో ఈరోజు స్టార్ట్ అయింది। ఇది మిగతా చోట్ల కొన్ని చోట్ల నిన్న నుంచి స్టార్ట్ అయింది। నిన్న డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో ఓపెన్ చేసిండ్రు, అప్పటి నుంచి అందరికి బిల్స్ ఇస్తున్నారు। ఈరోజు మాత్రం ఇక్కడ బేలాలో స్టార్ట్ అయింది। అర్హులైన వాళ్ళందరికీ కూడా జీరో బిల్ ఇస్తున్నాము। ఎవరైనా ఎన్రోల్మెంట్ చేయకపోతే కనుక వాళ్ళకు మళ్ళీ ప్రజాపాలన ద్వారా ఎంపీడీఓ దగ్గర కానీ మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ ఆఫీస్లో కానీ అక్కడ మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ మేము జీరో బిల్ ఇస్తాము। సో ఒకవేళ ఎవరికైనా జీరో బిల్ రాకపోతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఒకటి, తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ ఒకటి, ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబర్, ఈ 3 కనుక ఇస్తే వాళ్ళు ఎన్రోల్ చేస్తారు। అది మాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా। దాని తర్వాత మేము జీరో బిల్ ఇస్తాం। సరే, ఇప్పుడు ఒక డౌట్, ఈరోజు బేలా మండలంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తోని ఇంటింటి తిరిగి కరెంట్ బిల్ గురించి ఇంటింటి తిరుగుతున్నాం। ఎందుకంటే ఇయలటి నుంచి కరెంట్ బిల్ జీరోలా వస్తున్నది। మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు ఏదో 6 గ్యారంటీ స్కీమ్లు పెట్టిళ్ళు। దాని సందర్భంగా ఇంతకుముందు ఉచిత బస్సు సేవ చేయటం జరిగింది। తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ పథకం చాలు చేయడం జరిగింది। తర్వాత ఏమో మొన్నటి నుంచి గ్యాస్ సిలిండర్కు 500కు ఉచిత 500కు గ్యాస్ సిలిండర్ పంపిణీ జరిగింది। ఇయాలటి నుంచి కరెంట్ బిల్ 200 యూనిట్ దాకా ఎవరు కాల్పిస్తున్నారో వాళ్ళకు 200 యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ। 200 పైన ఎవరికి ఉన్నదో వాళ్ళు మొత్తం డబ్బులు చెల్లించింది అవుతుంది। దీని సందర్భంగా ఎవరికో కరెంట్ బిల్ ఉచితంలో వస్తలేదు, 200 కన్నా తక్కువ ఉండి 200 లోపల ఉంది వాళ్ళకు ఎవరికి బిల్ వచ్చిందో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళ మన బేలాలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో లేకుండా ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి దాన్ని క్లియర్ చేసుకొని మన కరెంట్ బిల్ని జీరోలో చేసుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను। రేవంత్ రెడ్డి అన్నకు చాలా చాలా ధన్యవాదాలు। మా పేదవాళ్ళకు 200 యూనిట్ దాకా ఫ్రీ చేస్తున్నారని చాలా చాలా ధన్యవాదాలు। बेला इथे करंट डिपार्टमेंटतर्फे जे रेवंत रेड्डीने आश्वासन दिलेलं होतं 200 युनिटपर्यंत माफ, तर त्यासाठी आज करंट बिल मारण्यात येत आहे। तर त्यासाठी गरीब लोकांना ज्यांचे 200 युनिटचे खाली आलं आज त्याला झिरो बिल येत आहे। त्यासाठी आज रेवंत रेड्डीने चालू केलेलं आहे व ते आज पब्लिकला आज आमच्या समोर बिल मारून करंटवाले दाखवत आहे। जरी कुणाला डाऊट असेल, कुणाला नसल आले असेल, कोणी जर घरी नसले अप्लाय नसल केले असेल त्यांनी आपलं आधार कार्ड, करंट बिल घेऊन जाऊन करंट ऑफिस किंवा तहसील ऑफिस किंवा एमपीडी ऑफिस 3 ठिकाण देऊ शकता। भ्याची जरूरत नाही, नाराज व्हायची जरूरत नाही, कारण
मुख्यमंत्री असा एक मुख्यमंत्री आहे की आज फर्स्ट टाइम आपल्याला करंट बिल सुद्धा माफ, गॅस सुद्धा 500 रुपयाला आणि आरोग्यश्री 10 लाखापर्यंत. पुन्हा आपल्याला महिलांसाठी बस फ्री हे 4 स्कीम लागू केलेले आहे. पुन्हा 2 स्कीम आहे ते बी पुन्हा 1 महिन्याच्या अंदर करण्यात येत आहे. तरी मी सर्वांना विनंती करतो की आपण जे काँग्रेस गव्हर्नमेंट देत आहे लक्षात घेऊन त्यांना आपण काही ना काही आपण त्यांना विचार करून त्यांच्यावर लक्ष ठेवावं असं मी तुम्हाला सर्वांना विनंती करतो.